అపోలోలో 11లో చంద్రయానం చేసిన వారు చంద్రుడి మీద నడిచి తిరిగి భూమి మీదకు రావడాన్ని చూసి మనం సంభ్రమం చెందాం. దాన్ని వర్ణించటానికి అద్భుతం, నమ్మశక్యం కాదని అనే మాటలు చాలవు. ఆ వ్యోమగాములు అక్కడికి చేరడానికి శక్తివంతమైన భూమాకర్షణ శక్తి నుంచి బయటపడవలసి వచ్చింది. మొదట్లో చాలా శక్తిని ఉపయోగించాల్సి వచ్చింది. మొదటి కొన్ని మైళ్ళలో, చివరి మిలియన్ మైళ్ళలో ఉపయోగించవలసినంత శక్తిని ఉపయోగించవలసి వచ్చింది. అలవాట్లపై ఇటువంటి ఆకర్షణ శక్తి పనిచేస్తుంది. చాలామంది ఈ విషయాలు అంగీకరించరు. మనలో ఇమిడిపోయి ఉన్న కొన్ని గుణాలు వాయిదా వేయడం, అసహనం, సంక్లిష్టత, స్వార్థం వంటి వాటిని వదలడానికి దృఢ సంకల్పం కావాలి. మన జీవన శైలిలో మార్పులు చేసుకోగలగాలి. మొదలు పెట్టడానికి చాలా బలం కావాలి. కానీ ఒక్కసారి గనక ఆ ఆకర్షణ శక్తి నుంచి బయటపడగలిగితే మన స్వేచ్ఛ కొత్త పుంతలు తొక్కుతుంది. అనేక ప్రకృతి శక్తుల వలె ఈ ఆకర్షణ శక్తి కూడా మనకి సానుకూలంగాను ప్రతికూలకంగానూ కూడా పనిచేస్తుంది. మనలో ఉన్న కొన్ని అలవాట్ల యొక్క ఆకర్షణ శక్తి మనని మన గమ్యం చేరకుండా నిరోధించవచ్చు. కానీ ఈ ఆకర్షణ శక్తి మన ప్రపంచాన్ని కాపాడుతోంది. గ్రహాలన్నింటినీ వాటి వాటి కక్షల్లో ఉంచుతోంది. అదొక అద్భుతమైన శక్తి. మనం దాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకుంటే మనం కూడా ప్రభావశీలులం కాగలం.